హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను సరికొత్త 2 రెసిపీలతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే చికెన్ లారా గ్రేవీ, మటన్ దమ్ బిర్యానీ. 2 ఐటాలు చేస్తున్నాను ఈరోజు. మటన్ దమ్ బిర్యానీ, చికెన్ లారా గ్రేవీ. ఇది హోల్ గరం మసాలా, బగారాకు, ఇలాచి 4, అనాస్పువ, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం, అలాగే టమోటో ఈ మాత్రం తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇందులోకే ముందుగా మనం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్. ఈ బాస్మతి రైస్ బిర్యానీలో చాలా బాగుంటుంది. ఈ మాత్రం అర్ధగంటకు ముందు నానబెట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకే పెరుగు కొద్దిగా, 200 గ్రాములు, ఆనియన్స్ ఈ మాత్రం తరిగి పక్కన పెట్టుకోవాలి. కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా. ఇది మన మటన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చికెన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మాత్రం వేసి మిక్సీలో పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4-5 చిలుకలు చేసి ఇలా పెట్టుకోవాలి. ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి. టమోటో 1, కస్తూరి మేతి, కొత్తిమీర. అలాగే ఇందులోకే కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు పొడి, సరిపడా నూనె. మన మటన్ బిర్యానీలోకి బిర్యానీ మసాలా మర్చిపోయాను, పక్కన ఉండింది. బిర్యానీ మసాలా కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని నేను ఏ విధంగా తయారు చేస్తానో, ఎలా చేస్తానో మీరు కూడా చూసేదాన్ని రండి. అలాగే మన మటన్ దమ్ బిర్యానీలోకి లెమన్ 1, నెయ్యి 1 ప్యాకెట్ మన బాస్మతి రైస్కి ఈ మాత్రం ఎసరు పెట్టుకోవాలి. అలాగే అనుకుంటున్నాను. ఈ మాత్రం ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఈ మాత్రం బగారా ఆకు, 2 ఇలాచి, చెక్క, లవంగం, అనాసపువ్వ, మరాఠీ మొగ్గ వీటన్నిటిని వేసుకుని వేయించుకోవాలి. వీటన్నిటిని వేయించుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన పోయి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్గా వేయించుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మన బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి ఇందులోకి వాటర్లోకి బగారా ఆకు, అనాస్పువ, మరాఠీ మొగ్గ, 2 ఇలాచి, చెక్క, లవంగం వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా బాగా మెత్తగా వస్తుంది. ఈ మాత్రం అల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఈ మాత్రం వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలను కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోకి 200 గ్రాముల పెరుగును కూడా వేసేసుకుందాం. ఈ మాత్రం ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. వీటన్నిటిని బాగా ఇచ్చేసుకుని మనకు రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి. ఈ మాత్రం ఉప్పు వేసుకోండి, చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. కల్లుప్పు వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. మాత్రం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ మాత్రం మటన్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ మటన్లోని వాటర్ అన్ని రిలీజ్ అయ్యేంత వరకు దీంట్లోనే బాగా మగ్గనిచ్చుకోవాలి. అలాగే కారం పొడి, ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఈ మటన్లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇందులోనే బాగా ఉడికించుకోవాలి. ఇది మాత్రం ఉడుకుతున్న మటన్లోకి మన మటన్ ఇది బిర్యానీ మసాలా వేసేసుకుందాం.
ఈ బిర్యానీ మసాలాల్ని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. వేడి చేసుకొని నీళ్ళు వేసుకుంటే చాలా మృదువుగా ఉడుకుతుంది మటన్. బిర్యానీలోకి ఫుడ్ కలర్ వేసుకుంటారు, మనం ఆప్షనల్ చేసుకుంటున్నాం. ఈ మాత్రం మటన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. మనం ఎసురులోకి ఈ మాత్రం కల్లుప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎసురులోకి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మన భీమ్లోకి ఇది కొంచెం 4-5 విజిల్లు, ఆ కుక్కర్ అందుబాటులో లేదు కాబట్టి నేను ఈ మాత్రము ఎప్పుడు బిర్యానీ చేసినా ఈ మాత్రం వెడల్పాటి డేక్షాలో చేసుకోండి, చాలా బాగుంటుంది బిర్యానీ. ఈ మాత్రం ఉడికించుకున్న 80% బాస్మతి రైస్ని మన మటన్ లేయర్లుగా ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. ఈ విధంగా లేయర్గా వేసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ ఉడికించుకోవడానికి డేక్షా నేను మార్చుకున్నాను, ఆ వీడియో స్క్రిప్ట్ అయింది, సారీ. ఫస్ట్ లేయర్ని ఈ విధంగా వేసుకొని పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్. పక్కన పెట్టుకున్న మటన్ గ్రేవీని రెండో లేయర్గా ఇలా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని బాగా ఇలా వెడల్పుగా తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు ఈ మాత్రం తీసి మటన్ మొత్తం ఇలా నడుపుకొని ఇందులోకే మన బాస్మతి రైస్ని రెండో లేయర్ దీనిపైన వేసుకోవాలి. వీటన్నిటిని ఈ మాత్రం బాగా వేసుకోవాలి. రెండో లేయర్గా వేసుకోవాలి. ఇందులోకి చివరగా కొత్తిమీర, పుదీనా, ఈ మాత్రం నెయ్యి వేసుకుంటే ఎంతో సింప్లీ టేస్టీ మన మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ మాత్రం మూత పెట్టుకొని మన బియ్యం ఉడికించుకున్న వాటర్ని దీనిపైన పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా వదిలేయాలి. ఈ మాత్రం దోశ తవా తీసుకొని దాని మీద మన దమ్ బిర్యానీ డేక్షాన్ని పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని బాగా దమ్మించుకోవాలి. ఇప్పుడు చికెన్ లారా గ్రేవీకి ఈ మాత్రం బాణలీని పెట్టుకొని బాణలీ కాస్త వేడెక్కాక ఇందులోకి 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీ ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. లారా గ్రేవీకి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడెక్కాక ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఈ మాత్రం వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీలోకి వేయించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనే వేసేసుకుందాం. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా, సన్నగా కట్ చేసుకున్న టమాటోలను కూడా వేసేసుకుందాం. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఈ మాత్రం కల్లుప్పు చూసేసుకోండి, సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ మాత్రం వేసేసుకుందాం. ఈ మాత్రం ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న లారా పీసుల్ని ఈ మాత్రం సైజులుగా కట్ చేసి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న దాన్ని కూడా ఈ మసాలాల్లోకి వేసేసుకుందాం. ఈ మాత్రం ముక్కలకు మసాలాలు బాగా పెట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోకి 1.5 స్పూన్ కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, గరం మసాలా వీటన్నిటిని వేసేసుకుందాం. వీటన్నిటిని మసాలాలన్నిటినీ బాగా కలుపుకొని ఈ చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం చికెన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేయించుకుంటే చికెన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయింది. మనం ముందుగా
బాస్మతి రైస్ ఉడికించుకున్న వాటర్ని ఒక గ్లాసుని కూడా ఇందులో కలుపుకోవాలి. మన దమ్ పెట్టిన దమ్ కూడా 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా ప్లేట్ తీసి మన అన్నంని ఒకసారి కలుపుకోవాలి. మన దమ్ బిర్యానీ అయితే చాలా పలుకులుగా చాలా చాలా టేస్ట్గా చాలా కలర్ఫుల్గా మన దమ్ బిర్యానీ రెడీ అయింది. రైస్ కూడా బాగా ఉడికింది. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇలా మీరు కూడా ఈ విధంగా నేను ఏ విధంగా ట్రై చేశానో ఆ విధంగా మసాలాలన్నింటినీ వేసి ఇంట్లో చేసుకోండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. పలుకులుగా బాస్మతి రైస్ వాడుకోండి, చాలా బాగుంటుంది. ఈ మాత్రం ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. ముక్క సూటి బాగా ఉడికిపోయింది, మెత్తగా తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ మాత్రం చికెన్ ఉడుకుతున్నప్పుడు ఈ మాత్రం కస్తూరి మేతి కూడా ఇందులో వేసుకోవాలి. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అవుతుంది. చికెన్ తినేదానికి చాలా టేస్ట్గా ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. వేడి దమ్ బిర్యానీ రెడీ అయింది. పిల్లోళ్ళకి వేసవి సెలవులు కాబట్టి పిల్లోళ్ళు కూడా నెలలు వచ్చినారు. దమ్ బిర్యానీ చికెన్ లారా గ్రేవీ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వేసుకొని కుమ్మేయడాలే. చూశారుగా ఈ మటన్ దమ్ బిర్యానీ చికెన్ లారా గ్రేవీ నేను ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఆ విధంగా ఇంట్లో తయారు చేసుకోండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. లారా పీసు ఈ మాత్రం కట్టించుకోండి, బాగా ఉడికిపోయింది. మటన్ కూడా మెత్తగా బాగా ఉడికిపోయింది. ఈ మాత్రం చేసుకోండి. పిల్లోళ్ళు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. బాయ్.